హలో బిజీబడీస్, ఏంటి ఏదో డబ్బా తీసుకొచ్చింది అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, మీకు చూపిస్తాను. అయినా అందులో ఏమున్నాయనుకుంటున్నారు మీరు? గెస్ట్ చేయండి చూద్దాం. అర్రరే, మీరు గెస్ట్ చేసే లోపల నేనే చూపించేశాను. సరే అయితే ఈ మామిడికాయలన్నీ ఎందుకు తీసుకొచ్చామో చెప్పుకొని చూద్దాం. ఇప్పుడు గెస్ట్ చేయండి కరెక్ట్గా. ఇక్కడ ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. 1 2 3 4 7 10. అబ్బబ్బా, మిస్టేక్ కౌంట్ చేశానే. నేను మ్యాథ్స్లో కొంచెం వీక్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సరే, ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాం. అసలు ఈ మామిడికాయలన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఆవకాయ పచ్చడి కోసం. ఇప్పుడు పచ్చడి ఏంటి, వానలు కూడా మొదలవుతున్నాయి. అందరు ఎప్పుడో పెట్టేసి నీకు ఇప్పుడు తెల్లారిందా అంటారేమో. ఏం చేద్దాం, ఈసారి పచ్చడి మా తోటలో కాయలతో పెట్టాలి అనుకున్నాము. కానీ పూతంతా రాలిపోయి లాస్ట్ 6 వచ్చినాయి. మేము మామిడి మొక్కలు వేసినాక ఇదే ఫస్ట్ పంట కాబట్టి 3 కాయలు దేవుడి దగ్గర పెట్టుకుని 3 మాత్రం మేము తీసుకొచ్చుకున్నాం. అయినా మే అంటేనే పచ్చళ్ళకి వడియాలకి సీజన్, కానీ ఈసారి ఏంటో అందరు త్వరగా పట్టేశారు. అందుకేనేమో వానలు త్వరగా స్టార్ట్ అయినాయి. మనం ఒకటి ట్రెండ్ ఫాలో అవ్వము, రెండు మనం ఏదైనా లేట్గా చేసిన లేటెస్ట్గా చేస్తాం కాబట్టి అందరు పచ్చళ్ళు పట్టినాక ఇప్పుడు స్టార్ట్ చేసాం మేము. అసలు మామిడికి పచ్చడి పట్టకపోయినా తినకపోయినా సమ్మర్ కంప్లీట్ అయినట్టే కాదు. ఇంకా తెచ్చిన కాయలు కల్లారా చూసుకొని నెక్స్ట్ మమ్మీ వచ్చేదాకా వెయిట్ చేసి వచ్చినాక ఇంకా వాటి మూతులు తీసి కాసేపు నీళ్ళు నానబెట్టి వాటి బంక సొన మొత్తం పోయినాక మంచిగా తుడిచి మనం మూల పెట్టే కత్తిపీటతో నానా తిప్పులు పడి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో జీడి తీసి ఇంకా అసలు ప్రాసెస్ ఇప్పుడు మొదలవుతుంది. తెచ్చిన ముక్కలన్నిటినీ కొలుచుకొని ఒక దానిలో తీసుకొని దానిలోకి సరిపడా వెల్లుల్లి, మెంతులు, కొంచెం పసుపు, మన ముక్కలకి తగ్గట్టుగా కారము, కల్లుప్పు, ఆవు పిండి, మెంతు పిండి అన్నీ కొలుచుకొని వేసుకొని అన్నీ కరెక్ట్ క్వాంటిటీలోకి తీసుకున్నాక అందులోకి మంచినూనె వేసుకొని బాగా కలిపి 3 రోజులు బాగా ఊరపెట్టి అది ఎప్పుడు అవుతుందని 3 రోజులు బాగా వెయిట్ చేసి ఈ ఊరపెట్టిన 3 రోజులు మార్నింగ్ ఈవినింగ్ అది బాగా కలిపి ఆయిల్ సరిపోయిందా లేదా అని చూసుకొని సరిపోతే మళ్ళీ ఆయిల్ వేసుకొని ఈ పచ్చడి కలిపే ప్రాసెస్ ఉంటుంది చూడండి, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అస్సలు తీస్తే చాలు అబ్బా నోరు ఊరిపోతుంది అంతే, ఎంత మంచి స్మెల్ వస్తుందో. అది ఊరపెట్టే 3 days ఆ పచ్చడి ఎప్పుడవుతుందని ప్రాణం మొత్తం దాని మీదే ఉంటుంది. ఇంకా లాస్ట్కి మనం అంతా వెయిట్ చేసినందుకు మనకి 3వ రోజు న్యాయం జరుగుతుంది. కలిపిన పచ్చడి మొత్తాన్ని జాగ్రత్తగా జాడీలో పెట్టుకొని భద్రంగా దాచిపెట్టాలి. జాడీకి ఏమన్నా మన ప్రాణం వెళ్ళిపోయింది కదా. జాడీలో అయితే కలపడానికి కుదరదు కాబట్టి వేరే దాంట్లో కలిపి తర్వాత జాడీలోకి మార్చుకున్నాం. ఇంకా కలిపిన దాన్ని ఊరికి వదిలేక అందులో వేడి వేడి అన్నం వేసుకుని కలుపుకొని తింటే అబ్బా. ఇంకో విషయం, ఇప్పుడు దాకా అందరు మామిడికాయ పచ్చడి అని అడుగుతున్నారు. ఇక్కడ నుంచి మన చోటా షాటప్లో అవైలబుల్గా ఉంటుంది, మర్చిపోకుండా ఆర్డర్ చేసుకోండి. అందరూ సంవత్సరం సరిపడే పచ్చడి పెట్టారంటారు, మరి మా పచ్చడి సంవత్సరం వస్తుందంటారా? ఇదంతా సరే కానీ పచ్చడి పెట్టేటప్పుడు 2 మానికలు 3 మానికలు అంటారు. అసలు మానికంటే ఏంటి?